ప్రైస్ లార్డ్, హల్లెలూయా. నేను చెప్పాను కదా బైబిల్ సిరీస్ స్టార్ట్ చేస్తాను అని. బైబిల్ గ్రంథంలో మొత్తం 66 పుస్తకాలు ఉంటాయి. దాంట్లో మొట్టమొదటి పుస్తకం ఆదికాండము. అసలు ఈ సృష్టి ఎలా సృజించబడింది, ఎన్ని దినములలో సృష్టించబడింది అనేది స్పష్టముగా ఆధారాలతో సహా తెలుసుకుందాం. మొదటి దినమున దేవుడు వెలుగును చీకటిని చేశాడు. ఇది మనకి ఆదికాండము 1వ అధ్యాయం 1 నుంచి 5 వచనాల్లో మనం స్పష్టంగా చూడవచ్చు. 2వ దినమున ఆకాశమును చేశాడు. ఇది మనకి 6వ వచనం నుంచి 8వ వచనం వరకు చూడవచ్చు. 3వ దినమున భూమిని, సముద్రమును, ఫలవృక్షములను చేశాడు. ఇది మనం 9 నుంచి 13 వచనాలలో మనం చూడవచ్చు. 4వ దినమున సూర్య చంద్ర నక్షత్రములను చేశాడు. ఇది మనం 14 నుంచి 19 వచనాల్లో మనం చూసుకోవచ్చు. 5వ దినమున ఆకాశ పక్షులను, సముద్రపు చేపలను దేవుడు సృజించాడు. ఇది మనం 20 నుంచి 23 వచనాలు మనం చూసుకోవచ్చు. 6వ దినమున పశువులను, పురుగులను దేవుడు తన స్వరూపమందు నరుని సృజించాడు. స్త్రీనిగాను పురుషునిగాను వారిని చేశాడు. ఇది మనం 24వ వచనం నుంచి 31వ వచనం వరకు మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.